భూమిని ఉద్ధరించింది. అందుకే ఆమెను కోలముఖి, దండనాయకి, దండనాయకి అంటారు. చెడును తీసేయడంలో, మంచిని చేయడంలో అమ్మవారు సంసిద్ధురాలై ఉంటుంది. కనుక ప్రతి ఇంట్లో నవరాత్రులు నిర్భయంగా చేయవచ్చు. యూట్యూబ్లో ఏం చెప్తున్నారంటే, నువ్వు తప్పు చేస్తే నిన్ను శిక్షిస్తుంది. శాడిస్ట్ వారాహి, నిన్ను శిక్షించడానికి అమ్మవారు ఏమైనా శాడిస్టా అంటున్నారు. తప్పు చేస్తే నిన్ను సంస్కరించి మంచి మార్గానికి తీసుకెళ్తుందని మేము అంటున్నాం. మీ పిల్లవాడు ఉన్నాడు అనుకో, మీ పిల్లవాడు తప్పు చేస్తే మీరు ఏం చేస్తారు? వానికి అర్థమయ్యే విధంగా చెప్పి వారిని మంచి మార్గాల్లో నడుపుతారు. వారాహిదేవి కూడా అంతే. కాబట్టి ఈ తప్పుడు ప్రచారాలను నమ్మకండి. ఎట్లా దోస్తే అట్లా భక్తి చేయొచ్చు. ఎందుకంటే ప్రకృతికి తల్లులు, దేవతలకు కూడా తల్లులు ఎవరు? వారాహి. కాబట్టి ఇవాళ మేము ఏం చేయలేదు స్వామి, ఇంకా అవకాశం ఉందంటే రేపు చేయండి. ఓ ఫోటో పెట్టుకోండి చక్కగా, ఇంకెక్కువైతే ఒక కలశం పెట్టుకోండి, ఇంకెక్కువైతే ఓ యంత్రం పెట్టుకోండి, ఇంకా ఎక్కువ చేయాలన్నట్టు యజ్ఞం చేసుకోండి. ఈ కాలంలో మహత్తరమైన శక్తి ఉంటుంది అమ్మది. ఆ శక్తి మన ఇంట్లో నిండాలంటే మన ఇంట్లో తప్పక వారాహి పూజ ఈ 9 రోజులు జరగాలి. అర్థమవుతుంది? ఇప్పుడు మా చిన్న కులం, పెద్ద కులం, అమ్మవారికి ఇవన్నీ ఏమీ చిన్న కులం లేదు, పెద్ద కులం లేదు. అన్ని కులాలకు కులదేవత ఎవరు? అమ్మవారే. కాబట్టి అందరూ కూడా చక్కగా అమ్మవారిని ఆరాధించి, పూజించి, అర్చించి, ఇంకా మీకు పూజా విధానం తెలియదు, మాకేం అర్థమైతలేదు స్వామి ఎట్లా చేయాలి అంటే, మీకు చదువు వస్తే చాలు. మీకు చదువు రాకుంటే మీ ఇంట్లో చదువుకున్న పాపో బాబో ఉంటే చాలు. ఆ విధంగా మేము బుక్స్ ప్రింట్ చేయించాము టెంపుల్లో. ఆ బుక్ ముందర పెట్టుకున్నారనుకో ఈజీగా పూజ చేయవచ్చు. అటువంటి విధి విధానాలన్నీ ఇక్కడ నేర్పుతున్నాం. కాబట్టి నిర్భయంగా ఎట్లా చేయాలి? మనం పూజ ఎట్లా చేయాలి? భయం లేకుండా తెలిసిన విధంగా చక్కగా భక్తి చేయండి. అమ్మ మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తుంది. కాబట్టి వారాహి పూజ చేస్తే ఇంట్లో తిండికి, వంశానికి కూడా, నీ కొడుకు మునిమనవాడు ఉంటాడు కదా, వాళ్ళందరికీ కూడా తిండి కరువు ఉండదు. భూమి, ఇల్లు కరువు ఉండదట. కొంతమంది చూడు, డబ్బు ఉంటుంది, ఇల్లు కట్టుకోవాలని డబ్బు ఉన్నా కానీ ఇల్లు కట్టుకుందామని ప్రయత్నం చేస్తే కూడా కాదు. అటువంటి వాళ్ళు వారాహిని పూజ చేస్తే ఇల్లు కట్టుకోవచ్చు. అంత ఈజీగా వరాలు ఇచ్చే దేవత ఎవరయ్యా అంటే వారాహి. కాబట్టి మీ అందరూ ఏం చేయాలి? అష్టమాతృకలలో ఒక మాతృక వారాహి. మాతృక అంటే ఎవరు? తల్లి. ఇప్పుడు మీ పిల్లగాని మీరు సరతం పెట్టి కాలుతారా? కాలుస్తారా? కాల్చరు కదా. మరి మిమ్మల్ని ఎందుకమ్మ శిక్షిస్తుంది? శిక్షించదు, రక్షిస్తుంది. కాబట్టి రక్షణ కవచం వారాహి. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఇవాళ వీలు కాని వాళ్ళు రేపు 8 రోజులు చేయొచ్చా? 8 రోజులు కూడా చేయొచ్చు, 7 రోజులు చేయొచ్చు, 6 రోజులు చేయొచ్చు, 5 రోజులు చేయొచ్చు, 3 రోజులు కూడా చేసుకోవచ్చు. అట్లా అని 3 రోజులు చేయమన్నాడు స్వామి, నేను 3 రోజులు చేస్తా అని అనుకోకు. 7 రోజులు చేస్తే 7 రోజుల ఫలితం పొందుతావు, 3 రోజులు చేస్తే 3 రోజుల ఫలితమే పొందుతావు. 3 ఎకరాలు దున్నుకున్నానికి 3 ఎకరాల పంట, 9 ఎకరాలు దున్నుకున్నానికి 9 ఎకరాల పంట, 5 ఎకరాలు దున్నుకున్నానికి 5 ఎకరాల పంట. నువ్వు ఎంత దున్నుకుంటే అంత పంటనిచ్చినట్టు అమ్మవారు కూడా అన్ని రోజులు మీకు అన్ని ఫలితాలను ఇస్తుంది. దయచేసి మన ధర్మం పైన అరాచక శక్తులు, దుష్ప్రచారం ఏంటిదయ్యా అంటే ఈ దేవతను పూజ చేయొద్దు, ఆ దేవతను పూజ చేయొద్దు అని చెప్పే వాళ్ళే ఉన్నారు. కానీ అమ్మవారు శ్రీ విద్యా దేవత. లలిత సహస్రనామంలో ఏం చెప్తుందమ్మా అంటే, భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య, భయాపహ. నీ భయాలను తీసేస్తాను. కాబట్టి భయపెట్టి భక్తి చెప్పే వారి మీద భూతాలు కూసున్నట్టే లెక్క. నిర్భయంగా భక్తి చెప్పే వారి వెంట అమ్మ ఉంటది.
ఇప్పుడు మన అమ్మ వెంట పెట్టుకుందామా, దయ్యాలను వెంట పెట్టుకుందామా? ఏం పెట్టుకుందాం? అమ్మవారిని కూర్చుని పెట్టుకోవాలి. మరి అమ్మవారు ఏ రూపంలో ఉన్నది? మంత్ర రూపంలో ఉంటుంది. ఏ రూపంలో? శాస్త్రమే చెప్తుంది, మంత్రం ఆధీనంలో దేవుడు ఉంటాడు అని. కాబట్టి ఎవరు మంత్ర జపం బాగా చేస్తారో వాళ్ళకు దేవత దగ్గర అవుతుంది. ఎవరు సెల్ ఫోన్ ఎక్కువ చూసుకుంటారో వాట్సాప్లో చూసేటోళ్ళకి వాట్సాప్ దగ్గర అవుతుంది, ఇన్స్టాగ్రామ్ చూసేటోళ్ళకి ఇన్స్టాగ్రామ్ దగ్గర అవుతుంది, ఫేస్బుక్ చూసేటోళ్ళకి ఫేస్బుక్ దగ్గర అవుతుంది, అమ్మవారిని చూసేటోళ్ళకి అమ్మవారి దగ్గర అవుతుంది. కాబట్టి మీరు ఎవరిని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తారో వారి దగ్గర అవుతారు. అంతే కదా. ఫ్రెండ్షిప్ ఒక ఆయనతో బాగా చేసాం అనుకో, ఆయన మనకి దగ్గర అవుతారు. దేవత కూడా అంతే. కాబట్టి మీకు ఇదే ఉపదేశం. ఉపదేశం లేని మంత్ర జపం చేయద్దంటారు కదా. ఇప్పుడే ఉపదేశం ఇస్తున్నా, తీసుకోండి అందరూ. ఐం గ్లౌం ఐం వారాహీదేవ్యై నమః. లఘు వారాహి మంత్రం. చెవులున్న వాళ్ళందరూ వినండి, నాలిక ఉన్న వాళ్ళందరూ జపించండి. నాలిక మాట్లాడే లేనటువంటి జీవులు ఎవరంటే బర్రె, దుడ్డే, పంది, కుక్క. ఇవి వాటి భాషలో ఒరుతాయి, కానీ వాటికి ఈ అక్షరాలు రావు. మరి ఈ అక్షరాలు పలికే శక్తి ఎవరికి ఉన్నది ప్రపంచంలో? మనుషునికి ఒక్కరికే ఉన్నది. మరి మనిషి నేను వచ్చిన తర్వాత చేయాల్సిన ప్రథమ కర్తవ్యం ఏంటిదంటే దైవారాధన. కాబట్టి మనందరం ఏం చేద్దాం? క్యా కరేంగే హమ్? భయపడదామా? పూజ చేద్దామా? పూజ చేద్దాం. కాబట్టి ఒకవేళ నేను చెప్పే పద్ధతిలో గనక పాపము లోపం ఉంటే మీరు పూజ చేసుకుని పుణ్యం పొందండి. మేము చెప్పే పద్ధతిలో తప్పుంటే ఆ పాపాన్ని మేము మోస్తాం. ఎనీ డౌట్? ఇంకేమైనా భయం ఉందా? ఒకవేళ నేను చెప్పే పద్ధతి తప్పు అయితే మీరు తప్పు చేస్తే ఆ తప్పు వల్ల వచ్చే పాపాన్ని నేను మోస్తా అంటున్నా. దానిలో పుణ్యం కనుక వస్తే మీరే తీసుకోండి అని చెప్తున్నా. ఇంకేమైనా కష్టమా మీకు? ఏం చేద్దాం? ఇంట్లో ఆడపిల్ల పీరియడ్ ఉన్నది, మేము పీఠం పెట్టుకోవచ్చా? పీరియడ్ అంటే తప్పేంటి? పీరియడ్ లేకుంటే నువ్వు నేను పుడతామా? చెప్పండి. పీరియడ్ ఎందుకు అప్డేట్ అవుతుంది? ఇంట్లో పూర్వం 10 మంది ఒకటే కాడ బ్రతికేటోళ్ళు కుటుంబాలన్నీ. మరి నెలల ఈమె తప్పితే ఇంకోగా, ఇంకో తప్పితే ఇంకోగా, ఇంకో తప్పితే ఇంకోగా పీరియడ్ అయ్యేది కదా. మరి అప్పుడు భక్తి చేసినా లేదా? మరి ఇప్పుడు ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? హిందూ ధర్మంలో హిందువులను భక్తి చేయకుండా అరాచక శక్తుల యొక్క మూఢాచారము ప్రబలి ధర్మానికి దూరం చేయడానికే ఇవన్నీ గుర్తున్నాయి మాటలు. కాబట్టి మీరు ఇది ధర్మ సంబంధమైందా కాదా అని తెలుసుకొని మీ సొంత జ్ఞానం, ఒకటి చెప్పింది ఎప్పుడు వినద్దు. మొన్నటిదాకా ఏదో టీవీ ఛానల్ అట్లా వచ్చేది కదా, నిమ్మకాయ మీద నల్ల బట్ట కింద ఉప్పు మీద దీపం పెడితే మంచిగా అవుతుంది. ఈ దరిద్రాల అవసరం మనకు లేదు. ఏం తెచ్చుకోవాలి మనం? ఉప్పద్దు, దీపం వద్దు, దేవుడు వస్తే చాలు. దేవుడు ఉన్న కాడ ఏముంటది? ఐశ్వర్యం ఉంటది. మరి అమ్మని తెచ్చుకుందామా? దీపాలను నల్ల బట్టను తెచ్చుకుందామా? ఏం తెచ్చుకుందాం? కాబట్టి ఇకనైనా మారండి. జపం ఏ ఇంట్లో జరుగుతుందో ఆ ఇంట్లో దేవత కొలువై ఉంటుంది. ఇంతే, ఇంతకు మించి నేను వేరే చెప్పాలి. కాబట్టి లఘు వారాహి మంత్రం చేసుకోండి. చక్కగా 8 రోజులు చేయండి. స్వామి 8వ నెంబర్ మంచిదేనా? మళ్ళీ ఈ దరిద్రం వస్తుందన్నమాట. ఫస్ట్ 8వ నెంబర్ మంచిది అంటే అష్టలక్షలు ఎందుకున్నాయి? 7వ నెంబర్ మంచిది అంటే సప్తమాతృకలు ఎందుకున్నాయి? 6వ నెంబర్ మంచిదేనా? కుమారస్వామికి 6 తలలు. మరి ఎందుకు పూజ చేస్తాను? షణ్ముఖుడు అంటాం కదా. 5వ నెంబర్ మంచిదా? పంచభూతాలు. 4వ నెంబర్ మంచిదా? చతుర్బ్రహ్మలు, 4వ చతుర్ముఖ బ్రహ్మ. 3వ నెంబర్ మంచిదంటే త్రిమూర్తులు, త్రిమాతలు. దేన్ని వెతికినా దాని ధర్మమే ఉన్నది కానీ అధర్మం లేదు. ఇకనైనా మారండి అని చెప్తున్నాం. అంతే. ఏం చేయాలి మనం? మారాలి. ఎవరు మారాలి? మనకు మనమే మారాలి. ఎవరి కోసం మారాలి? అయ్యగారి కోసమో భవాని కోసమో మారన్నా? మీ కుటుంబం బాగుండాలంటే మీరే మారాలి. కాబట్టి ప్రతి ఇంట్లో
ఆరాధన చేయాల్సిందే. ఓకే, కాబట్టి మీకు ఆరాధన విధానాల లోపం ఏంటిదంటే అమ్మకి త్రివిధ ఆరాధన, సాత్విక ఆరాధన, రాజసిక ఆరాధన, తామసిక ఆరాధన, 3 పద్ధతులు ఉంటాయి. అట్లా సాంప్రదాయాలు కూడా వేరు వేరు ఉన్నాయి. దక్షిణాచారం, కౌలాచారం, వామాచారం అనే పద్ధతులు ఉంటాయి. ఇంకా మీకు మత్స్యవారాహి అని ఉంటుంది, ఆవిడకి చేపలతో యజ్ఞం చేస్తారు, అదొక పద్ధతి ఉంది. అర్థమైందా? ధూమ్రవారాహి ఉంటుంది, శ్మశానంలో యజ్ఞం చేస్తారు, అది మారడానికి వాడతారు. కిరాతక వారాహి ఉంది, ఆ వారాహిని ఎప్పుడు యజ్ఞం చేస్తారంటే పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగింది అనుకో, అమ్మ మా ఇండియా ఆర్మీకి ఫుల్ బలాన్ని అని చెప్పి మనం యజ్ఞం చేయాలి. అప్పుడు ఏమవుతుంది? పాకిస్తాన్ ఓడిపోతుంది. ఒక్కొక్క దేవత ఒక్క వరకు వేస్తుంది ప్రకృతిలో, ఒక్కొక్క మంత్ర ప్రభావం ఒక శక్తిని ఇస్తుంది. కాబట్టి బృహత్ వారాహి ఈ అమ్మ ఇండ్లలో పూజ చేసుకోవడానికి అనుకూలమైనటువంటి దేవత. కాబట్టి నిర్భయంగా ఫోటోలు ఇంట్లో పెట్టుకోవద్దు. సంవత్సరం పొడుగుతా ఎవడైతే ఎప్పుడో మన ఇంటికి పోయి అబ్బాయి ఇప్పుడు ఫోటోలు అది వాడే పూజ చేయాలి. మీరు పూజ చేయండి, ఆ ఫోటోలన్నీ మన ఇంటికి పోస్ట్ చేయండి, అడ్రస్ కనుక వాడు పూజ చేస్తాడు సంవత్సరం మొత్తం. మళ్ళీ నవరాత్రులు మీ ఇంటికి. ఓకే, ఇటువంటివి ఎవ్వరు నమ్మకూడదు ప్లీజ్. ముఖ్యంగా మీ ఇంట్లో మంచి జరగాలంటే అమ్మవారి నవరాత్రులు నిర్భయంగా చేసుకోండి. మీకు నచ్చినట్టు మీకేం కన్నప్ప వేదం చదివిండా? కన్నప్ప వేదం చదివిండా? మరి శివుడు ఎట్లా ప్రత్యక్షమైనండి? భక్తి ఉంటే అయిపోయి. ఆయన ఒక లింగంలో శివుడు చూసిండు కాబట్టి శివుడు వచ్చిండు. కాబట్టి లింగాన్ని బండగా భావించడానికి దేవుడు రాడు, లింగంలో శివుని చూసేటోడికే శివుడు వస్తాడు. కాబట్టి మనకు అమ్మ రావాలంటే అమ్మ పటంలో అమ్మని చూడండి, ఇంట్లో అమ్మ కూర్చుంటారు. అమ్మ కూర్చుంటే ఏమన్నా ఇబ్బంది ఉందా మీకు? మీ ఇంట్లోకి అమ్మ రావడం వద్దా? రావాలంటే ఏం చేయాలి? అమ్మ పటం పెట్టుకోవాలి, చక్కగా దీపారాధన చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, అన్నిటికంటే ఎక్కువ మూలమంత్ర జపం చేయాలి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కాశీ క్షేత్రంలో ఉగ్రవారాహి ఆమె గురించే చెప్తాము. ఉగ్రవారాహి 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 అంటే కాశీ క్షేత్ర రక్షణ కోసం రాత్రి సంచారం చేస్తుంది. ఎవడన్నా తప్పు చేస్తే వాడిని శిక్షిస్తుంది ఆమె. అట్లానే ఉగ్రవారాహి అమ్మవారిని పూజ చేస్తే ఉగ్రదేవత ఏ శాస్త్రంలో ఉందండి? ఏ ప్రమాణాలు ఉన్నాయి? నేను ప్రమాణం చూపెడతా. బృహత్వారాహి శాంతమూర్తి అని పరశురామ కల్పసూత్రంలో పరశురాముడు వారాహిని ఉపాసిస్తూ అక్కడ బృహత్వారాహి గురించి రాయడం జరిగింది. బృహత్వారాహి సర్వులకు పూజకు యోగ్యురాలే ఆ తల్లి, అందరూ పూజించవచ్చు అని రాశారు. మరి పరశురాముడి కంటే గొప్పలో మనం చెప్పేవాళ్ళు పరశురాముడి కంటే గొప్ప వాళ్ళ క్యా హోరా హిందూ ధర్మమే, ఏం జరుగుతుంది మన ధర్మంలో? ఈ మూర్ఖ ప్రవృత్తి వల్ల మన హిందూ ధర్మానికి గొడ్డలు పెట్టారు. కాబట్టి దయచేసి ఇకనైనా మనం మారాలి. మన పిల్లలకి ఏమిద్దాం? డబ్బిద్దామా, ధర్మం ఇద్దామా? డబ్బిస్తే వాడు పేకాడతాడో, విచారం చేస్తాడో, డ్రగ్స్ తాగుతాడో, గంజాయి తాగుతాడో, లేకుంటే ఏదన్నా ఇన్వెస్ట్ చేసి ఫెయిల్ అవుతాడో తెలియదు. ధర్మం ఇస్తే వాడు ఎన్నటికైనా గొప్పవాడు మటుకు అవుతాడు తప్పకుండా. అందుకే జిజియాబాయి ఛత్రపతి శివాజీకి ధర్మం నేర్పింది. ఆయన ఏమైండు? అఖండ భారతానికి ఛత్రపతి అయింది. కాబట్టి మన పిల్లలకు ధర్మం ఇస్తే ఏం జరుగుతుందంటే మంచి జ్ఞానవంతులు అవుతారు. కాబట్టి ధర్మో రక్షతి రక్షిత. ఆ జగన్మాత వారాహిదేవి మీ అందరిని రక్షించాలని, లోక కళ్యాణార్థం, సకల ప్రాణికోటి సంరక్షణార్థం, పంచభూత సంరక్షణార్థం, అఖండ భారతావని నిర్మాణ సిద్ధ్యర్థం, తెలంగాణ రాష్ట్రాభివృద్ధ్యర్థం, మంచిర్యాల జిల్లా సింగరేణి ప్రాంత మందమరి అభివృద్ధ్యర్థం, త్రిశక్తి దేవాలయ సంపూర్ణ త్వరిత నిర్మాణ సిద్ధ్యర్థం. మీ మనస్సులో కోరిక కోరుకోండి. అందరూ ఏదంటే కోరికలు లేవలేరు, కోరిక లేదనుకోవడం కూడా కోరిక. కాబట్టి దండం పెట్టుకొని కోరిక కోరుకోండి. మీకు ఏదైనా ఉంటే మనస్ఫూర్తిగా కోరిక కోరుకోండి. అంటే ఎందుకు కోరాలంటే దేవతని ఆమెను అడిగే హక్కు మనకున్నది, ఆమెకు తీర్చే హక్కు ఆమెకున్నది. కాబట్టి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి.
భక్తజనమనోభీష్ట సిద్ధ్యర్థం శ్రీ బృహద్వారాహీ దేవి అనుగ్రహ ప్రసాద కటాక్ష సిద్ధ్యర్థం వారాహి నవరాత్రి ఉత్సవ ప్రథమ దిన పూర్ణాహుతి హవనాఖ్యం కర్మ అహం కరిష్యే. అథ సంకల్పః సంకల్ప సిద్ధిరస్తు. స్వస్తి భవంతో బ్రువంతు.